మాట్లాడినారు, వాళ్ళ అభిప్రాయాలు వెలిపించినారు. దీని తర్వాత ప్రతి మండల వారీగా వాళ్ళ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కూర్చొని ఎలా చేయాలని దానిపైన కసరత్తు చేసి 1 గంటలో మేము ఫైనల్ చేసేస్తే రేపు మన్నాడు 7:30కు ఇక్కడి నుంచి ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి మేము 9:30కు పుట్టపర్తి చేరాలి. 10 గంటలకు ఎలక్ట్రేట్ ముట్టడి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత త్వరగా అయితే త్వరగా మీరందరూ చేసేసి మమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేగాక ఇక్కడి నుంచి మేమందరం కలిసి ఇక్కడ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరన్నా మధ్యలో జాయిన్ అయితే వాళ్ళని పిలుచుకొని పట్నం గ్రామంకి మేము పోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రోగ్రాం ఉంది. ఒక రైతు మమ్మల్ని పిలిచినారు. వాళ్ళ భూమిలో వరి పంట ఎలా చెడిపోయింది, వాళ్ళకు సబ్సిడీ రాలేదు, ఆర్బీకే కేంద్రాలు మూతపడినాయి, రైతు భరోసా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టోకా తప్పితే ఏంది లేదనేది ఆ రైతులు చాలా ఆవేదన వెలిబుచ్చినారు. వాళ్ళ పిలుపు మేరకు మేమందరం పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా మేము పట్నం గ్రామంకి పోదాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగించి రేపేమన్నాడు ప్రోగ్రాం వారి మండలాల కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూర్చొని ఫైనల్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మేము మా పార్టీ పిలుపు మేరకు వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ సభ్యులకు పేరు పేరున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ ముగిస్తున్నాను. జై జగన్.